ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా విమోచకుడాని పరిశుద్ధనామమున నిత్యంగా ఆరాధించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. అదే కాలంలో ప్రభా నీ పాత సన్నిధికి వచ్చినప్పుడు మేము బలపరిచినాను కొనాలు ఆయన నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. నేను బయట వాళ్ళు ఎక్కువగా మాట్లాడకుండా వారిని స్వాధీనించుకోండి, సమయం దీవించండి, తోడుగా ఉండవని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములు ప్రతి పచ్చని చెట్టు కిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా 17వ అధ్యాయం 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటతోనూ వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మోనతో లిఖించబడి ఉన్నది. ఇది వారి హృదయమును వెంబడే పలకల మీదను వెక్కించి ఉండబడినది, చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. పొలంలోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలోని వచ్చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులను, నీటిని, నీ బలిపీఠమును దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. 4. మీరు నిత్యము రగులుచుండ కోపము నాకు పుట్టించితివి కనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నేను విడిచిపెట్టి తిని గనుక నేను నేరుగాని దేశంలోని శత్రువులను నీకు దాసుడిగా నుండు. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఎవడు ఎడారిలోని ఆరో వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వారు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చెవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేర్లను తాను వెట్టి కలిగినను దాని భయపడదు. అది ఆకుపచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరము చింతనందదు కాదు మనదు. కప్కా మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలో ప్రతిఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను. హృదయమును శోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగము ప్రాయత్వంలో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడను. ఉన్నత స్థలం నుండి మహిమగల సింహాసనమును మొదట నుండి మా పరిశుద్ధాలయము స్థానము ఇజ్రాయేలునకు ఆశ్రయము. యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నీ ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలమును ఊటలను విసర్జించువారు గనుక వారు ఇసుక మీద వేరు రాయబడి ఉందురు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థపడుతున్నందును. నిన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు అగు.
వారు యెహోవా యొక్క వాక్కు ఎక్కడ ఎక్కువ ఉన్నదని దానికి రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించి కాపరి అయినట్టుట మనలేదు. ఘోరమైన దినములను చూడవలెను. నేను ఘోరం లేదు, నీకే తెలిసినది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోని ఉన్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం, నాకు అధైర్యము పుట్టించుకుము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము తప్పించుము. రెట్టింపు నాశనంలో వారిని నశింపజేయము. అందుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు ఎలా యూదారాజులను వచ్చుచు పోవచ్చు నుండును. జనులు గుమ్మములో యెరూషలేము గుమ్మములన్నింటినీ నిలిచి చెన్లలో దాని ప్రకటన చేయుదు. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించుచు సమస్తమైన వారసులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయములలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున నా బరువును మోయకుడి. ఇశ్రాయేలు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడు. విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రశస్త దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిన పెట్టకపోయిరి. వినకుండా బోధ నుండకుండా మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాటలు సెలవిచ్చును, మీరును నా మాటలు జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాన్ని ప్రతిష్టముగా దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణమును గుమ్మములలో గుండా ఏ బరువు తీసుకొని పోకూడదని నా ఎడల. దావీదు సింహాసనమందు ఆసీనుడై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణ గుమ్మములో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదా వారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలిచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యాలను తీసుకొని యూదా పట్టణంలో నుండి యెరూషలేము ప్రాంతంలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మధ్యలో నుండి దక్షిణ దేశంలో నుండి వచ్చు వారు యెహోవా మందిరమునకు స్తుతి యాగముగా ద్రవ్యములను తీసుకొని వచ్చేదారు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విని ఎల్లా నేను దాని గుమ్మముల్లో అగ్ని రగలబెట్టేదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దాని అర్పుటకు ఎవరికి సాధ్యం కాకపోను అని దేవుని మాటలు కుటుంబం పెట్టిబడినట్టుగా ఉంటూ ఉంటాయి. హృదయము అన్నిటికంటే 9వ వచనంలో చూసుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ప్రతిఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను. హృదయమును పరిశోధించువాడను అంతర్యములను పరీక్షించువాడు. హృదయాన్ని పరీక్షించువాడు పరిశోధించువాడు మరి దేవాది దేవుడే ఉన్నాడు. మనం ఈడ ఉండి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. ఈడ మంచిగా ఉన్నాడుగా, బయటికి చూస్తే వింటున్నాడుగా అనుకుంటూ ఉంటాం. మనసుతో ఎన్నో ఉంటుంటారు. హృదయాన్ని పరిశోధించి పరీక్షించే దేవుడు అన్నారు. అందుకోసమే హృదయము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ ఉంటారు. నీ ప్రవర్తన ఎంతట్లో ఆయనకు మరి ఎలా ఉన్నది, నీ ప్రవర్తన నీ జీవితం అనేది ఒకసారి సరి చేసుకొని ఉండాలి.
మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. మనం మందిరాన్ని వెళ్ళి ఆయన సన్నిధానంలో ఒకసేపు గడుపుతూ వస్తూ ఉంటాం. అది గొప్ప భాగ్యం. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మరి హృదయం చెడ్డగా ఉంటే హృదయంలో నుండి చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి. అందుకోసం కొందరు మందలిస్తే భయంకరమైన మాటలు వస్తాయి. ఇంత భయంకరంగా మాట్లాడుతుందని అనుకుంటా. హృదయం చెడిపోయింది. వారి హృదయంలో యేసు ప్రభు లేదు, రక్షణ లేదు. రక్షణ అనే వస్త్రం కలిగి ఉన్న వ్యక్తికి పాపమైన మాటలు, దేవుడి పాపపరితమైన దూషణ లాంటివి దూరపరుస్తూ అది అసలు రావు. దేవుని గనపరిచిన వారు, దేవుని ఎరిగిన వారు అసలు వారి హృదయం మారిపోతుంటారు, వారి ప్రవర్తనలో మారిపోతుంటారు. వారిలో మనము దైవత్వం చూడగలుగుతూ ఉంటాం, యేసుప్రభుని చూడగలుగుతూ ఉంటాం. నిజముగా వీరు దేవుని ఎరిగిన బిడ్డలు అని మన ద్వారా ఇతరులు గ్రహిస్తూ ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడానికి ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు విమోచకుడ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు నీ పరిశుద్ధ దినం ప్రభా, నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండండి. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి, కీడుపై నుండి కాపాడండి మమ్మల్ని, మా కుటుంబాలను. నేను కాల సమయంలో ప్రభా మరి తాత జ్ఞాపకాల కుటుంబంగా అదే మా కుటుంబంగా గ్యాదరైన తండ్రిని కొందనాలు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నా. మా కుటుంబంలో మా అందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రములక కుటుంబాన్ని కృపలో బతుపరుచుకో. మీనక్క కుటుంబాన్ని కృపలో బతుపరుచుకో. ముత్యాలక్క కుటుంబాన్ని కృపలో బతుపరుచుకో దేవా. మరి యొక్క కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకో. ఎల్షక్క కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకో. నాన్న మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. యేసయ్య నా కుటుంబంలో మా కుటుంబంలో అందరినీ సంపూర్ణంగా రక్షించండి. రక్షణ అనే వస్త్రం ధరింపచేయండి. దైవత్వం వారిలో ఉంచమని కోరుకుంటూ అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు చేసిన మేలు బట్టి స్థుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. వివాహం కోసం కనిపెడుతున్న బిడ్డల కోసం చింటి వివాహం కావాలంటే తొందరపడకుండా తగిన సమయం ముందు దేవుడు జతపరుస్తాడని నమ్మక విశ్వాసం వారికి దయచేయండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. నాయన ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం మీరు ఎరగరా. వారు నిన్ను గనపరుస్తున్నారు కానీ వారు నీకు చాలా దూరంగా ఉన్నారు దేవా. వారు హృదయాలతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా మరి ఎలిషక్క కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకో. మమ్మల్ని కూడా జ్ఞాపకం తీసుకో. నీ చిత్తమే మా ఇలా జరిగించండి. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రభా రేపు నేను మండల కాడికి వెళ్ళి స్టేట్ మార్పించుకోవాలి. ఆధార్ కార్డు అప్డేట్ అవుటకు అంతేకాదు ఓటీఆర్ చేసుకుంటకు నన్ను దీవించండి నాయన. ఇలాంటి మరి ఎలాంటి రాకుండా నీ కృప దయచేయండి. సహాయపడండి. పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. ఇంకా ప్రార్థించుకుంటున్నాను ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండండి. ప్యాకేజ్ విషయంలో ప్రభా సహాయపడండి. సమకూర్చండి. ప్రతి విధ ఆటంకాన్ని అలజడిని తీసివేయండి. నమ్మక విశ్వాసం నన్ను బలపరచండి ప్రభా. తోడుగా ఉండమని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చండి. గ్రూప్ 1కి సిద్ధపడుతుండగా నన్ను బలపరచండి. తమను కూడా కృపలో బలపరచుకోండి. రైల్వే జాబ్కి సిద్ధపడుతుండగా తనను కూడా నిలబెట్టండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తంలో ఉన్న వారిని నీ చిత్తమే మా ఇలా జరిగించండి. ఈ సంవత్సరం మా ఇద్దరి వివాహాలు ఘనముగా జరుగుటకు నిజంగా వీరు దేవుని ఎరిగిన బిడ్డలు అని అనేకులు తెలుసుకునేందుకు నీ అద్భుతమైన కార్యములు గృహంలో జరుగుటకు సంతోషం పరిపూర్ణం చేయను. తోడుగా ఉన్నాడు. ఘనత ప్రభావం సాతాను కుదంతాలు లయపరచు. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను నీ స్వహస్తాలకు అప్పచెప్పు. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసే నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయించే, సిలువ రక్తం వేయించే, యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అనుగాక.